మీకు తెలుసా గత 5 దశాబ్దాలుగా భారతదేశం విదేశాలకు వస్తువుల్ని గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయడం కోసం మన దేశంలోని పోర్ట్లను కాకుండా శ్రీలంకలోని కొలంబో పోర్ట్నే ఉపయోగిస్తుంది. మన దేశంలో పోర్ట్లు లేవా అంటే ఉన్నాయి, కానీ మనకి మరో ఆప్షన్ లేదు. మన పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పాతబడిపోయింది. ముఖ్యంగా మన తీరానికి లోతు తక్కువ. ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్లు కనీసం మన ఇండియన్ పోర్ట్లలో డాకింగ్ కూడా చెయ్యలేవు. సో ఆ షిప్స్ కొలంబో, దుబాయ్, సింగపూర్ వంటి విదేశీ పోర్ట్ల దగ్గర ఆగుతాయి అండ్ వాటికి అయ్యే ఖర్చుని భారతదేశమే భరిస్తుంది. కొలంబోలోని పోర్టు కార్మికులకి కట్టిన ఫీజ్, సింగపూర్లోని టెర్మినల్స్ వసూలు చేసిన ఛార్జ్, ఇలా అన్ని ఎక్స్పెన్సెస్ ని లెక్కగడితే సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయలను ఈ విదేశీ పోర్ట్లను మేనేజ్ చేయడానికే భారత్ ఖర్చు పెడుతుంది. ఆ డబ్బంతా ప్రతి సంవత్సరం దేశం నుంచి బయటకు వెళ్లిపోతుంది, అది కూడా కొన్ని దశాబ్దాలుగా. కానీ ఇక మీదట అలా జరగదు. భారతదేశం ఇప్పుడు ఎటువంటి గేమ్ చేంజింగ్ పోర్ట్ ని సిద్ధం చేసిందంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోసం మనం ఇక ఏ ఫారెన్ కంట్రీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అదే కేరళలోని విజింజం ఇంటర్నేషనల్ సీ పోర్ట్. ఇది దేశంలోనే మొట్టమొదటి డీప్ వాటర్ ట్రాన్స్షిప్మెంట్ హబ్. అయితే ఈ ఒక్క పోర్టుకే అంత ప్రత్యేకత ఎందుకు? దీన్ని అందుబాటులోకి తీసుకురావడానికి భారత్కు ఇన్ని సంవత్సరాల టైం ఎందుకు పట్టింది? ముఖ్యంగా ఈ ఒక్క పోర్ట్ లక్షల కోట్ల రూపాయల సొమ్మును దేశం నుంచి బయటకు వెళ్లకుండా ఎలా ఆపుతుంది? ఇలా ఈ మెగా ప్రాజెక్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు వీడియోని చివరి వరకు చూడండి. అలాగే తప్పకుండా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కేరళలోని విజింజం సీ పోర్ట్ విలువ అర్థం కావాలంటే మీకు ముందుగా సముద్రాలలో ట్రేడ్ ఎలా జరుగుతుందో తెలియాలి. ఉదాహరణకు చైనా నుంచి మన దేశానికి ఒక భారీ కంటైనర్ షిప్ వస్తుంది అనుకుందాం. అయితే ఆ షిప్ దారి మధ్యలో ఉన్న ప్రతి పోర్టు దగ్గర ఆగదు. అది కేవలం కొన్ని ప్రత్యేకమైన ట్రాన్స్షిప్మెంట్ హబ్స్ దగ్గర మాత్రమే ఆగుతుంది. ఎందుకంటే ఇక్కడ మాత్రమే తీరం యొక్క లోతు మినిమం 15 నుంచి 20 మీటర్ల డెప్త్ ఉంటుంది. అలాంటి పోర్ట్లలో మాత్రమే ఈ భారీ కంటైనర్ షిప్స్ డాక్ అవ్వగలవు. తర్వాత వాటి నుంచి కార్గోని చిన్న చిన్న ఫీడర్ షిప్స్ లోకి తరలించి పోర్టుకు తీసుకువస్తారు. అప్పుడు మాత్రమే అవి ఫైనల్ డెలివరీకి వెళ్తాయి. గత 50 సంవత్సరాలుగా హిందూ మహాసముద్రానికి ఉన్న అటువంటి ఒక ప్రైమరీ ట్రాన్స్షిప్మెంట్ హబ్బే శ్రీలంకలోని కొలంబో పోర్ట్. ఇది మన దేశం యొక్క సదరన్ కోస్ట్ లైన్ కి 135 నాటికల్ మైల్స్ దూరంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇండియాకి వచ్చి వెళ్లే 70% కార్గోని ఈ ఒక్క పోర్టే హ్యాండిల్ చేస్తుంది. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఇది లాజిస్టిక్స్ అనే ముసుగులో ఉన్న ఒక అవమానం. కొలంబో నుంచి వచ్చిన ప్రతి కంటైనర్ కి మనం ఎక్స్ట్రా ఫీజు కట్టాం. దీనికి తోడు అక్కడ డిలేస్ జరిగితే ఇక్కడి సప్లై చైన్ ఆగిపోతుంది. ముఖ్యంగా మన దేశం యొక్క ట్రేడ్ కోసం ఒక ఫారెన్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆధారపడడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. మరి ఇండియా ఇంతకాలం ఈ సమస్యని ఎందుకు సాల్వ్ చేయలేకపోయిందంటే దానికి కారణం జియాలజీ. మన దేశం యొక్క కోస్ట్ లైన్ చాలా వరకు షాలోగా ఉంటుంది. అంటే తీరం దగ్గర నుంచి 60-100 కిలోమీటర్లు ముందుకు వెళ్ళినా సరే సముద్రం డెప్త్ కేవలం 8 నుంచి 10 మీటర్లు మాత్రమే ఉంటుంది. సో చిన్న చిన్న నౌకలు తప్ప ఒకేసారి కొన్ని వేల కంటైనర్స్ ని క్యారీ చేసే భారీ షిప్స్ మన ఇండియన్ పోర్ట్ల దరిదాపులకు కూడా రాలేవు. కొలంబో లాంటి ఒక డీప్ వాటర్ పోర్ట్ ని నిర్మించాలంటే దానికి కోస్ట్ దగ్గర భారీ స్థాయిలో డ్రెడ్జింగ్ చేయాలి. అంటే తవ్వాలి లేదా ఆ రేంజ్ డెప్త్ ఉన్న రేర్ లొకేషన్స్ ని కనుగొనాలి. మన ఇండియా కోస్ట్ లైన్ విషయానికి వస్తే అటువంటి సహజ సిద్ధ లొకేషన్ ఎక్కడా లేదు, ఒక్క కేరళలోని విజింజంలో తప్ప. కేరళ రాజధాని తిరువనంతపురానికి 20 కిలోమీటర్ల సౌత్ లో ఉన్న విజింజం దగ్గర తీరానికి కేవలం 500 మీటర్ల దూరంలోనే సముద్రం 20 మీటర్ల వరకు లోతు ఉంటుంది. ప్రపంచంలోని అతిపెద్ద షిప్లు రావడానికి ఇది సరిపోతుంది. అయితే నేచురల్ డెప్త్ ఉన్నంత మాత్రాన పోర్ట్ కట్టేయలేం. ఇక్కడ అసలు ఛాలెంజ్ దాన్ని కాపాడడం. అరేబియా సముద్రం చాలా కఠినంగా ఉంటుంది. ముఖ్యంగా మాన్సూన్ సమయంలో ఇక్కడి అలలు 6 నుంచి 8 మీటర్ల ఎత్తుకు ఎగిసి పడతాయి. అంతటి భయంకరమైన వాతావరణంలో ఏ పోర్టు పనిచేయలేదు. అండ్ వర్షాకాలంలో మూసేసే పోర్టుకు ఏ షిప్పింగ్ కంపెనీ కూడా రాదు. దీనికి సొల్యూషన్ ఒక బ్రేక్ వాటర్ ని నిర్మించడం. అలల వేగాన్ని ఆపడానికి సముద్రంలోకి ఏకంగా 3 కిలోమీటర్ల పొడవైన బ్రేక్ వాటర్ ని కట్టారు. తర్వాత దాన్ని 4.5 కిలోమీటర్లకి ఎక్స్టెండ్ చేశారు. 9 మీటర్ల ఎత్తైన రాకాసి అలలను సైతం తట్టుకునేలా 2000కు పైగా ఆక్రోపాట్ 2 కాంక్రీట్ బ్లాక్స్ తో దీనికి ఫౌండేషన్ వేశారు. నిజానికి ఈ పోర్టు నిర్మాణం 2015లో మొదలైంది. అండ్ ఒరిజినల్ ప్లాన్ ప్రకారం దీని కన్స్ట్రక్షన్ 2019 నాటికి పూర్తయిపోవాలి. కానీ రకరకాల కారణాల వల్ల ఆ డేట్ ముందు 2021కి తర్వాత 2024కి పెరిగిపోయింది. ఒక్క బ్రేక్ వాటర్ ని నిర్మించడానికే 8 సంవత్సరాల టైం పట్టింది. ఆ లోపు ఈ పోర్ట్ 3 భయంకరమైన మాన్సూన్ సీజన్స్ ని ఎదుర్కొంది. అలా అనేక అడ్డంకుల తర్వాత చివరికి 2024 డిసెంబర్ నాటికి ఈ పోర్ట్ ఫేజ్ 1 పూర్తయి ఓపెన్ అయింది. దీని కన్స్ట్రక్షన్ కోసం గవర్నమెంట్ $1.6 బిలియన్ ని ఖర్చు పెట్టింది. ఇండియన్ షిప్పింగ్ హిస్టరీలో ఒక న్యూ చాప్టర్ మొదలైంది. 2025 జూన్ 9న MSC ఇరీనా అనే ఓ భారీ
షిప్ విజింజం పోర్టు దగ్గర డాక్ అయింది. దీని ప్రత్యేకత ఏంటంటే భూమి మీద మనుషులు తయారు చేసిన అతిపెద్ద కంటైనర్ షిప్ ఏదైనా ఉందంటే అది ఇదే. దీని పొడవే 399 మీటర్లు ఉంటుంది. ఇది సింగిల్ వోయేజ్ లోనే 24,000కు పైగా కంటైనర్స్ ని మోసుకు వెళ్ళగలదు. ఇది ఒక పోర్టు దగ్గర ఆగాలంటే అక్కడ మినిమం 16 మీటర్ల డీప్ వాటర్ డ్రాఫ్ట్ ఉండాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే విజింజం కు రావడానికి ముందు ఈ షిప్ ఏ సౌత్ ఏషియన్ పోర్ట్ లోనూ ఒక్కసారి కూడా ఆగలేదు. మన దేశానికి 7,500 కిలోమీటర్ల సువిశాల కోస్ట్ లైన్ ఉన్నా సరే ఈ నౌక మనల్ని పట్టించుకోకుండా వెళ్లిపోయేది. కానీ ఇప్పుడు ఎంఎస్సి ఇరీనా సంవత్సరానికి 5 నుంచి 10 సార్లు విజింజం పోర్టుకు వస్తుంది. ఫేజ్ 1 ఓపెన్ అయిన 8 నెలలకే 448 షిప్స్ ఇక్కడ డాక్ అయ్యాయి. 10 లక్షలకు పైగా కంటైనర్స్ ను డెలివరీ చేశాయి. దీనివల్ల మన గవర్నమెంట్ కు 450 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. అట్ ద సేమ్ టైం శ్రీలంక మీద డిపెండెన్సీ తగ్గింది. అండ్ రాబోయే 1 ఇయర్ లో ఇండియాకి వచ్చి వెళ్లే 100% ట్రాన్స్షిప్మెంట్ కార్గోని విజింజం పోర్టే హ్యాండిల్ చేయబోతుంది. అంటే సంవత్సరానికి కొన్ని వేల కోట్ల రూపాయల సొమ్ము దేశం నుంచి బయటకు వెళ్లకుండా ఆగుతుంది. ఇన్నేళ్లుగా మన ఇండియాకు ఒక సరైన పోర్ట్ లేదన్న ఒకే ఒక పాయింట్ తో బిజినెస్ చేసిన కొలంబో ఇప్పుడు దాని అతిపెద్ద కస్టమర్ సొంతంగా పోర్టు కట్టుకోవడం చూసి షాక్ లో ఉంది. అయితే విజింజం కేవలం మనీకి సంబంధించింది మాత్రమే కాదు. ఇది హిందూ మహాసముద్రాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారన్న జియో పొలిటికల్ గేమ్ ని డిసైడ్ చేస్తుంది. మనం గత 50 సంవత్సరాలుగా ఆధారపడ్డ కొలంబో పోర్టు పక్కనే చైనా ఇప్పుడు కొలంబో పోర్ట్ సిటీ అనే భారీ ప్రాజెక్ట్ ని చేపడుతుంది. దీనివల్ల మొత్తం శ్రీలంక మీదే చైనాకు పట్టు దొరికింది. ఆల్రెడీ అక్కడున్న హంబన్టోటా లాంటి పోర్ట్స్ ని చైనా 99 సంవత్సరాలకు లీజ్ కు తీసుకుంది. ఇదే సమయంలో మన ఇండియాలో ఒక భయం కూడా ఉండేది. 2021లో ఎప్పుడైతే శ్రీలంక ఎకానమీ కొలాప్స్ అయిందో ఆ దేశం చైనా చేతిలో పూర్తిగా లాక్ అయిపోయింది. చేసిన అప్పులకు బదులు కొలంబో పోర్ట్ ని తమకిచ్చేయమని చైనా శ్రీలంకని డిమాండ్ చేసుంటే ఏమయ్యేది? ఇండియాకు సంబంధించిన 70% ట్రేడ్ చైనా కంట్రోల్లోకి వెళ్లేది. చైనా చెప్పిన రూల్స్ మనం వినాల్సి వచ్చేది. ఫార్చునేట్లీ ఆ పరిస్థితి రాలేదు. కానీ మనం ఊహించిన దానికంటే ఆ ప్రమాదం చాలా దగ్గరకు వచ్చింది. మళ్లీ భవిష్యత్తులో అలాంటి సిచ్యువేషన్ రాకుండా విజింజం పోర్ట్ పూర్తిగా ఆపుతుంది. అందుకే ఈ పోర్ట్ మనకి జియో పాలిటిక్స్ లో ఒక గేమ్ చేంజర్ గా మారింది. అయితే భారత్ కేవలం ఈ ఒక్క పోర్టుతోనే ఆగిపోలేదు. మహారాష్ట్రలోని వద్వాన్ లో ఇప్పుడు 2వ డీప్ వాటర్ పోర్ట్ ని నిర్మిస్తున్నారు. ప్రపంచంలోని 40% ట్రేడ్ పాస్ అయ్యి మలాకా స్ట్రైట్ పక్కనే ఉన్న గ్రేట్ నికోబార్ ఐలాండ్ లో కూడా 3వ మెగా ట్రాన్స్షిప్మెంట్ హబ్ ని కట్టబోతున్నారు. ఇక్కడ భారత్ కేవలం మామూలు పోర్ట్స్ ని కట్టట్లేదు, ఒక పోర్ట్ నెట్వర్క్ ని నిర్మిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో ఏ దేశం కూడా ట్రేడ్ విషయంలో మనల్ని బ్లాక్మెయిల్ చేయలేదు. మరి విజింజం ఇంటర్నేషనల్ సీ పోర్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో చూడడం ద్వారా మీకు ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుగా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.